దిశలో ఒక వార్త. అస్తిత్వం కోసం పాకులాట, ఎమ్మెల్సీ కవిత బీసీ ఎజెండా వెనక రాజకీయం. అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశంపై సైలెంటు, కేసీఆర్ కేబినెట్లో సరైన శాఖలు ఇవ్వకున్న మౌనం, ఈటా రాజేందర్ను బర్తరఫ్ చేసిన నో కామెంటు, నేడు ఉనికి కోసం బీసీల జపం చేస్తూ హడావిడి. తాజాగా జాగృతి రీఓపెన్ సొంత ప్రోగ్రామ్స్, ఆమె వైఖరిపైన కేడర్లో సర్వత్రా విమర్శలు, సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారని గుసగుస. ఏం వార్తలు, ఏం కథలు రాస్తుందో అన్ని కథలు రాస్తూ ఉంటుంది దిశ. బీసీ అనేటువంటి నినాదము మరి మన కాంగ్రెస్ పార్టీకి కొత్త కావచ్చు, లేకపోతే ఈ దిశ అనేటువంటి పత్రిక కొత్త కావచ్చు. మీకు ఒకసారి చరిత్రని ఒకసారి వెనకకు పోవాలి. ఇదే కవిత గారు జాగృతిని పెట్టినప్పుడు ఈ బతుకమ్మ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకొని ఉద్యమంలో భాగంగా బతుకమ్మ చేయడం కోసం ఒక కార్యక్రమం తీసుకున్నారు. దాని వెనకాల ఉద్దేశం ఏంటిది? ఓన్లీ అగ్రవర్ణాలే వచ్చి బతుకమ్మలు ఆడాలనా? అన్ని కులాల వాళ్ళు, మహిళలు, ప్రధానంగా మహిళా శక్తిని ఏకీకృతం చేయడం కోసం, మహిళలందరినీ ఒకతాటి మీదకి తేవడం కోసం ఆటపాటలను కూడా, అంటే ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం వల్ల కూడా ఉద్యమానికి ఊపొస్తుంది, ఉద్యమానికి బలం వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలను ఏకం చేయడం కోసం పెట్టినటువంటి కార్యక్రమమే జాగృతి. అది తెలియకపోతే తెలుసుకోర్రా. ఈ వార్తలు రాసేటోడికి సోయి ఉండదు. బేసిక్గా ఏదో రాజకీయంగా రాసేయాలి కాబట్టి రేవంత్ రెడ్డి మనల్ని పొందాలి, ఈ నెల నాడు మనకు రావాల్సిన కార్యక్రమాలు రావాలి, మనకు రావాల్సిన యాడ్లు రావాలి ప్రభుత్వం నుంచి, ఏ కేసులు గట్రా మన మీద ఉండొద్దు, కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి ఇట్లా ప్రభుత్వం మెప్పు పొందడం కోసం ఇట్లాంటి వార్తలు రాస్తూ ఉంటారు. బీసీ నినాదం కవిత కొత్త కాదు, అది కొత్త కాదు. అంబేద్కర్ స్టాచ్యూ విగ్రహం కోసం కూడా వాళ్ళు ఫైట్ చేశారు. అదేమన్నా నిన్నమన్నా స్టార్ట్ చేశారా వాళ్ళు? ఇదే బీసీ నినాదము ఇప్పుడు కాదు, ఆమె జైలుకు పంపక ముందుకే, ఆమెను జైలుకు పంపక ముందుకే, ఆమెను బీజేపీ వాళ్ళు జైలు పెట్టక ముందుకే ఆమె బీసీ మూమెంట్ తీసుకొని మాట్లాడారు. ఆడికో ఈడికో ఈ రెడ్డి కాంగ్రెస్ పాలనలో బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఆడికో ఈడికో న్యాయం జరిగింది, ఇదే కేసీఆర్ పాలనలు అనేది అందరికి తెలిసినటువంటి అంశమే. ఇక ఆడికో ఈడికో కొంత జర బీజేపీలో ఉంటుంది ఆ బీసీ అనేటువంటి బలం, కానీ రెడ్డి కాంగ్రెస్లో మాత్రం రెడ్లకే ఉంటుంది మొత్తం పవర్ అంతా కూడా. మీరు ఒకసారి తీయండి, అన్ని రెడ్లే ఉంటాయి, లాస్ట్ తోకలన్నీ రెడ్లే ఉంటాయి ఈ అధికారంలో, ఈ పార్టీలో, ఈ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి పొజిషన్లల్లో. ఏదో బీసీలు ఉండగా నామమాత్రంగా ఉంటారు. ఇది మనం చెప్పే మాట కాదు కదా. గోషామహల్లో పోటీ చేసిన సునీతారావు ఒక ముదిరాజు బిడ్డ, నేను ముదిరాజు బిడ్డను కాబట్టి నేను బీసీ బిడ్డను కాబట్టి నన్ను మోసం చేసిరు, నన్ను ఇక్కడ ఇచ్చి నాకు టికెట్ ఇచ్చిరు, ఆడ ఓడిపోతాను తెలిసినా కానీ టికెట్ ఇచ్చిరు, ఏమనంటే బీసీలకు మేము ఇన్ని ఇచ్చినామని చెప్తానికి ఇచ్చిరు అని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కపట ప్రేమ, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కపట ప్రేమ. సో కాబట్టి బీసీ ఎజెండా అనేది ఇప్పుడు ఇలా కొత్తగా అనిపిస్తూ ఉంది, కానీ ఆమె చేసేటువంటి కార్యక్రమాల్లో అన్నింట్లలో బీసీ అనేది ఇమిడితమై ఉన్నది. అన్ని కార్యక్రమాలల్లో మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి బేరుజు వేసి ఆత్మ పరిశీలన చేసుకుంటే అర్థమైపోతుంది. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఇట్లా బురదల్లే కార్యక్రమాలని ఇవి చేయడము, ఇది ఒక స్టాండ్ తీసుకోవడం కాదు నిజంగా కూడా. అంటే ఇట్లా మాట్లాడితే ఏదో కవితకు ఫేవరబుల్గా మాట్లాడుతున్నాడు శంకర్ అని, ఇది కాదు కథ. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పుదాం. నేను బీజేపీలో కూడా బీసీలకు ప్రయారిటీస్ ఉన్నాయని చెప్తా ఉన్నా. 100% ప్రయారిటీస్ ఉన్నాయి బీజేపీలో కూడా. కాకపోతే అందులో కూడా ఒక సామాజిక వర్గం వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీస్ ఉన్నాయి. అది కూడా కొంత సరి చేసుకుంటే రేపన్నాడు బీసీలను దగ్గర చేసుకున్నటువంటి పార్టీగా ఆ పార్టీకి కూడా గుర్తింపు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ కూడా బీసీల పార్టీ కాదు, ఎన్నడూ కూడా బీసీలకు న్యాయం జరగదు కాంగ్రెస్ పార్టీలో. ఎంతోమంది బీసీ నాయకులు ఉన్నా కానీ రెడ్డి నాయకుల ఆధిపత్యంతో, ఈ అగ్రవర్ణాల ఆధిపత్యంతో ఎంతోమంది బీసీ నాయకులు కనుమరుగైపోయారు రాజకీయంగా, చాలా వరకు కనుమరుగైపోయారు. అవన్నీ కూడా పెద్ద చర్చ అది మాట్లాడుకుంటే. అది ఇప్పుడు ఒక రోజులో అయిపోయి ముచ్చట కాదు అది.